రాజకీయ భిక్ష పెట్టిన నేలకు అన్యాయం చేసే నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా? కన్నతల్లి లాంటి పుట్టిన ప్రాంతానికి ద్రోహం చేసిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన సొంత గడ్డకు ద్రోహం చేయటం మీరెప్పుడైనా చూశారా? పిల్లనిచ్చిన మామకు గద్దెనెక్కించిన సీమకు వెన్నుపోటు పొడిచిన ఆ నేత ఎవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు. కానీ పుట్టిన గడ్డకు ఒక బ్రాండింగ్ తీసుకొచ్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులంటూ చంద్రబాబు ముద్ర వేస్తే ఒక్క పులివెందుల మాత్రమే కాదు, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే అభివృద్ధి, రాయలసీమ అంటే ఒక సక్సెస్ స్టోరీ అంటూ తను పుట్టిన గడ్డ గురించి, తన సొంత నియోజకవర్గం గురించి కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పుట్టింది కూడా ఆ సీమ గడ్డపైనే. ఆ చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఆ సీమ గడ్డే. అయినా పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ చంద్రబాబు తాను పుట్టిన గడ్డపైనే విషం చిమ్ముతుంటాడు. పాము తన గుడ్లను తానే మింగినట్లుగా బాబు తాను పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కడప రౌడీలు, సీమ గుండాలంటూ ముద్ర వేస్తాడు. సీమ పాలిట సైకోలా మారిన చంద్రబాబును ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రాజకీయ భిక్ష పెట్టిన సీమకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటున్నది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, కర్నూలును న్యాయ రాజధాని చేయాలన్న వారిని బట్టలిప్పి కొడతానన్నది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, అనంతలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ను అమరావతికి తరలించుకుపోయింది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, తిరుపతిలో హెచ్సిఎల్ ఏర్పాటు చేస్తామంటే అమరావతిలో పెట్టాలని ఒత్తిడి తెచ్చి వెళ్ళగొట్టింది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, తునిలో రైలు దహనం ఘటన పులివెందుల రౌడీల పని అంటూ మరక పూసింది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, అమరావతిలో పంట పొలాలు నువ్వే తగలబెట్టి కడప గోండాల పని అంటూ నింద మోపింది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని వైఎస్ఆర్ పెంచితే నీ మనుషులతో ధర్నాలు చేయించింది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చిన నిధులను బొక్కేసి ద్రోహం చేసింది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, వేల మందికి ఉపాధి కల్పించే జాకీ పరిశ్రమను లంచాలతో వేధించి తరిమి కొట్టింది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, నీ రాజకీయ లబ్ధి కోసం రాయలసీమ గడ్డకు ఫ్యాక్షన్ ముద్ర వేసింది నువ్వే కదా? సీమ సైకో నిజం చెప్పు. రాయలసీమ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి.